హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ప్రజెంట్ అయితే బాబుకు 5 మంత్స్ పడినాయి. అంటే 3 మంత్స్ పడిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఇబ్బంది అవుతుందని. సో ఇప్పుడు ఇక 5 రన్ అవుతున్నాయి. ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం అయితే దగ్గర పడింది. ఇక వెళ్ళడానికి ముందు రోజు అయితే నేనైతే ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసిన. ఇవైతే మా పాప మంచిగా తిన్నది. గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసిన. ఫుల్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేసిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి చేసుకోండి. ప్రాసెస్ అయితే అంత పెద్దగా ఏముండదు, చాలా సింపుల్ రెసిపీ. కాకపోతే ఆ షేప్ని చూసి పిల్లలు కొంచెం అట్రాక్ట్ అయి తింటారని ఆ విధంగా చేసిన. నేనైతే ఇది వేరే యూట్యూబ్ ఛానల్లోనే చూసి ప్రిపేర్ చేసా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్లో వీడియో ఉంది, చూడండి ఒకసారి, పిల్లలకు చేసి పెట్టండి. ఇక నెక్స్ట్ అయితే కూతురు ఇన్ని డేస్ వాళ్ళ ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదండి. ఇక మళ్ళీ అత్తవారింటికి వెళ్తుందంటే తల్లిదండ్రులకు కొంచెం ఆరాటం ఉంటుంది కదా. ఇక అల్లుడు వచ్చిండని 1 కేజీ ఫిష్ అయితే మా నాన్న తీసుకొచ్చిండు. దీన్ని అయితే మా సైడ్ కాకిదార అంటాము, మేమైతే కాకి చిత్ర కాకిదార. కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటుంది, కాకపోతే టేస్ట్ మస్తు ఉంటుంది. నేనైతే ఆ కర్రీ పులుసు పెట్టి ప్రిపేర్ చేస్తున్నా, అంటే ఎసరు పెట్టి. అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో, ఒక్కసారి చూసేయండి. ముందుగా ఫిష్ని అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇట్లా కడిగేసేస్తా. నెక్స్ట్ అయితే ఒక 3-4 పచ్చిమిర్చీలు, అవి కూడా మంచిగా చించి పెట్టుకున్న తర్వాత నేను 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నా. వీటిని కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటున్నా. అట్లనే ఒక హాఫ్ కొబ్బరి ముక్క కూడా తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. అందులోనే ఒక 3 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇలాచి ఇవి యాడ్ చేసినాం కదా, అది మిక్సీ పట్టుకున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కూడా మంచిగా దంచి పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఇక మనం ఒక పెద్ద, అంటే మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ పెద్ద కడాయి పెట్టుకోవాలి వెడల్పుది. అందులోనైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు. ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే మెంతులు హాఫ్ స్పూన్ తీసుకొని వాటిని దూరగా వేయించుకోవాలి. నెక్స్ట్ మిక్సీ పౌడర్ పట్టుకోవాలి. ఇక నేనైతే ఒక కడాయి పెట్టుకొని మళ్ళీ అందులోనే ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేయించుకుంటున్నా. ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అదంతా పచ్చి వాసన పోయేలాగా మంచిగా వేయించుకోవాలి. చాలామంది వేరే వేరే టైప్లో ఫిష్ కర్రీ వండుతారు. ఈ ప్రాసెస్లో కూడా ఒక్కసారి చేసుకోండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. అంటే నేను ఇందులో ఎక్కువగా చింతపులుసు వాడను, టమాటాస్ యూజ్ చేసి కొద్దిగా చింతపులుసు. సో పులుపు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మంచిగా తింటారు. అంటే కొంతమందిని డాక్టర్స్ చింతపులుపు తినొద్దని చెప్తారు కదండి, వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది కర్రీ అయితే. నెక్స్ట్ అయితే అందులో కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి అది ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత అందులో పసుపు, కారం వేసుకోండి. అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం లిడ్తో క్లోజ్ చేసుకొని అది ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. ఆ తర్వాత వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు, అది వీడియోలో మిస్ అయింది, ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి. ఈ చేపల కర్రీకి మనం పులుసు పోసుకునేటప్పుడు అయితే మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ చేపల నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. సో అవి పీసులు మునిగేంత వరకు వాటర్, అంటే అందాది కొద్ది పోసుకొని ఆ ఎసరు మొత్తం మసిలిన తర్వాత మనం ఈ చేప ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా అన్నీ యాడ్ చేసుకోండి అందులోనైతే. నెక్స్ట్ అయితే అందులో కరివేపాకు ఉంటుంది కదండి, అది రెమ్మలతో అట్లనే యాడ్ చేసుకోండి. అంటే ఆకులు కొన్ని యాడ్ చేసుకున్నాం, కాకపోతే కరివేపాకు ఎక్కువగా యాడ్ చేసుకుంటే చేపల కర్రీ అనేది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఏదైనా కానీ ట్రై చేస్తేనే తెలుస్తుంది కదండి. నెక్స్ట్ అయితే అందులోనే మంచిగా దగ్గర పడిన తర్వాత ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది.
కాకపోతే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది అందులో ఉప్పు కారం కరెక్ట్ సరిపోవాలి. అండ్ చింతపులుపు కూడా మంచిగా ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది, లేకపోతే కొంచెం వేరే ఉంటుంది టేస్ట్. ఇక నెక్స్ట్ డే అయితే ఇక ఇంటికి వెళ్ళుడు కాబట్టి పొద్దున్నే లేచినాము. ఎందుకంటే మా ఆయన ఆఫ్టర్నూన్ వరకు మనం వెళ్ళిపోవాలని అన్నాడు. సో ఇక పొద్దున్నే మా చిన్నోడు కూడా పొద్దున్నే లేచిండు. ఇక మా చిన్నదైతే వాళ్ళ డాడీ వచ్చిండని మస్తు ఎంజాయ్ చేస్తుంది. ముందు రోజు ఎంత ఆగమాగం ఉన్నదో వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మొత్తము గుడ్ గర్ల్ అయిపోయింది. ఎట్లా చెప్తే అట్లా వినుకుంటా. వాళ్ళిద్దరైతే మంచిగా పలకర పుల్ల తెచ్చుకొని బ్రష్ వేసుకుంటున్నారు. ఇక వాళ్ళ నాన్ననైతే మంచిగా దాన్ని అన్నీ వాళ్ళ నాన్నతోనే చేయించుకుంటుంది. దానికి తూడ్చుకోవడము, స్నానం చేసిన తర్వాత ఇవన్నీ. ఇక నెక్స్ట్ డే అయితే పొద్దున్నే లేచినాము ఇంటికి వెళ్ళుడు కాబట్టి. ఇక నా బిడ్డనైతే వాళ్ళ నాన్నతోని పలకర పుల్లు వేసుకున్నది. ఇక వాళ్ళ నాన్నని అస్సలు ఇడిచిపెడతలేదు, మొత్తం వాళ్ళ నాన్నతోనే చేయించుకుంటుంది. గుడ్ గర్ల్ అయిపోయింది. ఇక తర్వాత మంచిగా స్నానం చేసి వాళ్ళ నాన్నతోనే తుడిపించుకున్నది. వాళ్ళ నాన్ననే రెడీ చేయాలన్నట్టు మొత్తం దాన్ని. ఇక నెక్స్ట్ అయితే నేను చేసిన స్నాక్స్ ఇస్తే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. పాపం దానికి దవడలు అటొక్కటి ఇటొక్కటి వచ్చినాయి, సరిగ్గా తినరావట్లేదు. అయినా ఆ పండ్లతో మొత్తం కంకుతుంది ఎట్లా పడితే అట్లా. ఆ వీడియోలో చూపిస్తుంది నేను ఇవి తింటానా అని. ఇక నేనైతే మొత్తం సామానంతా సర్దుకుంటానా. ఇక అత్తగారింటి నుంచి వచ్చేటప్పుడు ఒకటే బ్యాగ్ చిన్న మూట ఉంటుంది. ఈ తల్లిగారింటి నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇన్ని జమ అయితే ఇక ఎక్కడి నుంచి అయితే తెలియదు. ఇక నేను నా రింగ్ లైటు, ఇక నా బ్యాగ్ అయితే మా ఇంట్లో ఉన్న ఎలుకలు మొత్తం కొట్టేసినాయి. దాన్ని కూడా తీసుకొని పోవాలి. ఇక మా చిన్నోంది దోమల తెర. ఇక నా బిడ్డనైతే దీన్ని కూడా మొత్తం చింపి పడేసింది. ఇక అయినా కానీ పట్టుకొని పోయి ఇంటికాడకు పోయినాక కుట్టితే ఏదైనా యూజ్ అవుతుంది. ఇక మా మమ్మీ కందికాయలు కూడా మొత్తం ఒక కవర్లో కట్టింది. చెట్లు అన్నీ ఎండిపోతున్నాయి, అందుకే కొన్ని తెంపించింది. ఇక జర వీడియో చూసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే మెల్లగా ఛానల్ గ్రో అవుతుంది. కాకపోతే ఇక అందరికీ నచ్చవు కదండి మనం చేసిన వీడియోస్. సో చూసి సైలెంట్గా ఉండిపోతున్నారు, కొంచెం లైక్ అన్నా ఇవ్వండి. ఇక నా సామాన్ సర్దుకునుడు అయితే అయిపోయింది. ఈ లగేజ్ని చూస్తేనే భయం అవుతుంది, మా ఆయన ఏమంటాడో అని. ఇక తర్వాత మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయని తెలుసు కదండి, ఆ కొబ్బరి పండ్లు అయితే తెంపుకొచ్చింది మమ్మీ. వీటిని కూడా మంచిగా కవర్లో పెట్టుకుంటాను. మా ఆయన అయితే ముందు రోజే అన్ని సర్ది పెట్టుకో నెక్స్ట్ డే మళ్ళీ హడావిడిలో మర్చిపోతాం అన్నాడు. అయినా నేనెందుకు అయినా కాకపోతే అసలు మెయిన్దే మా చిన్నోని స్వెటర్ మర్చిపోయినా. ఏ మిగతా ఈ కూరగాయలు అప్పాలు అవి ఇవైతే అన్ని జమ చేసుకున్నా కానీ స్వెటర్ మర్చిపోయినా. ఇక మా చిన్నోడైతే నా రింగ్ లైట్తోనే ఆట ఆడుతాడు దాన్ని ఖరాబ్ చేయడానికి. చిన్నదైతే ఓట్స్ తింటుంది. నేనైతే కొన్ని ఉల్లికాడలు, ఎల్లికాడలు, టమాటాలు ఇవన్నీ తెంపుకొని మంచి కవర్లో పెట్టుకున్నా. ఇక మా చిన్నోడు మా వదిన కోసిన కాకరకాయలన్నీ వాడైతే తిడుతుంది, వాడు ఇట్లా చూస్తాడు గుడ్లు పెట్టుకొని. ఇంక నెక్స్ట్ అయితే నేను మంచిగా అందరం రెడీ అయ్యి వెళ్ళే టైంలో ఇక మా చిన్నదాని చెప్పులు దొరకట్లేదు. వీళ్ళు రోజు పెరట్లా వాడేసుకుంటూ ఆట ఆడేటోళ్ళు. ఇక లాస్ట్ ఇంటికి వెళ్ళే రోజు 2 జతలకు ఏదో ఒక చెప్పు ఉన్నది. ఇక మా ఆయనది ఎట్లుంటుంది రియాక్షన్, ఇక అన్ని టైంకి వచ్చినాక గిట్లనే ఎత్తుకుంటూ ఉంటారు. చెప్పుల దేవత పోదాం పా అన్నోళ్ళే సపరేట్గా ఇక కారు ఎక్కుతందుకు రెడీ అయినాము. ఇక నేను ఈ వీడియోలో వేసుకున్న ఫీడింగ్ డ్రెస్ అయితే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా. ఈ డ్రెస్ అయితే మనకే బోర్ కొట్టి పక్కకు పడేయాలి కానీ అదైతే ఖరాబ్ కాదు, అట్లున్నాయి బండల లెక్కల. నేను ముందటి వీడియోలో ఆరెంజ్ డ్రెస్ వేసుకునేదాన్ని, అది కూడా సేమ్ అదే ఇన్స్టా ఐడిలో తీసుకున్నా. డ్రెస్సులు కొంచెం కూడా ఖరాబ్ అయితే లేవు. ఇక మా చిన్నోనికైతే వ్యాక్సిన్ ఉన్నది, కాకపోతే ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేస్తే ఇక్కడ వేయించుకుందామని ఇక వ్యాక్సిన్ కోసం అయితే అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్తున్నాము. ఇక ఇక్కడ అంటే కొన్ని వ్యాక్సిన్స్ ఉండవు కదండి, సో ఇక్కడ వేయకపోతే ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేయించాలి. మొత్తానికైతే ఆ వ్యాక్సిన్ వేసే ప్లేస్ అయితే మాకు పాతిల్లు ఉన్నదండి, అంటే మేము ఆ ఇంట్లో ఉండట్లేదు, ఇక్కడ వేరే ప్లేస్లో ఇల్లు కట్టుకున్నాము, ఆ ఇంట్లో ఉంటున్నాము. సో ఆ ఇంటి దగ్గరనే అంగన్వాడీ వాళ్ళు రెంట్కుంటున్నారు, అక్కడికే బయలుదేరుతున్నాము. చూపిస్తా రండి ఒకసారి మా ఇల్లు అయితే. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్లూ కలర్తో ఉన్న ఇల్లే మాది. అంత మంచి ఇల్లును ఒక రీజన్ వలన అయితే ఇడిచిపెట్టినాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అడిగితే ఏమున్నది వ్యాక్సిన్ లేదని చెప్పిర్రు. ఇక ఫైనల్గానైతే మళ్ళీ రిటర్న్ అయినాము. ఈ ఇంటికి వచ్చేటప్పుడు మా మమ్మీ ఏమో మర్చిపోతే మా పాపకి ఇచ్చింది.
కార్ నాప్ అయితే. ఇక నా బిడ్డ మళ్ళీ మతిపడ్డట్టున్నది, వాళ్ళు విడిచిపెట్టి అత్తలేదు. ఫస్ట్ ఏమో సంబరం కొద్దీ మొత్తం కార్లు ఎక్కి కూర్చున్నది, తర్వాత ఏమో అస్సలు రావట్లేదు అమ్మమ్మ దా దా అని ఏడ్చుకుంటూ ఉన్నది. ఇక మొత్తానికైతే ఏమో కొనిస్తే ఆగింది, కానీ అది మంచిర్యాల పోయేరాక రచ్చ రచ్చ చేసుకుంటూనే ఉన్నది. ఇక వాళ్ళ డాడీ మంచిర్యాలకు ముందు ఒక పెట్రోల్ బంక్ ఉంటే ఇక దాని చేష్టలకు ఆగలేక మధ్యలోనే కారు ఆపేసిండు. ఇక కాసేపు దాన్ని ఊరుకోబెట్టి సంధాయించి మళ్ళీ తీసుకొని పోయి మాకు ఒక డిటీడీసీ కొరియర్ ఉండే, ఇక ఆ సెంటర్కి అయితే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి మొన్న పార్సల్ని అయితే కలెక్ట్ చేసుకొని వచ్చినాము. ఇక మా చిన్నోడైతే పాపం కార్లో పడుకోబెట్టిన, అట్లా పడుకొని వాడు ఎంజాయ్ వాడు చేస్తున్నాడు. ఇక ఫైనల్గానైతే ఎట్లనో అట్లా ఇంటికైతే రీచ్ అయినాము. ఇక నెక్స్ట్ అయితే మా వారి కోసం అయితే గ్రీన్ టీ ప్రిపేర్ చేసిన, ఇక కందికాయలు కూడా ఉడకబెట్టుకున్నాము. నా బిడ్డనైతే మంచిగా వాళ్ళ బావ పక్క పండు కూర్చోండి కందికాయలు అదే ఒలుచుకుంటూ తింటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్